అసలు థైరాయిడ్ గ్రంథి అంటే ఏంటి సార్? థైరాయిడ్ వల్ల అసలుకి సమస్యతో బాధపడుతున్న వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటారు? థైరాయిడ్ అనేది నెక్లో ఉండే ఒక గ్రంథి అమ్మ. దానికి హార్మోన్స్ ఉంటాయి, థైరాయిడ్ హార్మోన్స్ T3, T4, TSH అని. ఆ హార్మోన్స్ బేసికల్లీ బాడీలో బ్యాలెన్స్ చేస్తానికి ఉపయోగపడతాయి. సో కొంతమందిలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ ఉంటుంది, దాన్ని హైపోథైరాయిడిజం అనే కండిషన్ అని అంటాం. దాని మూలాన పేషెంట్ కొంచెం లావుగా ఉండటము, కాళ్ళ వాపులు రావటము, ఆయాసం రావటము, దడగా ఉండటము, ఈ కొన్ని మెడికల్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని హార్మోన్ మనం రీప్లేస్ చేస్తే, అంటే ఓరల్గా ట్యాబ్లెట్ రూపంలో రీప్లేస్ చేస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అట్లాగే రీప్లేస్ చేయకుండా అదే కంటిన్యూ అయితే మిగతా అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, మిగతా అనదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఆడవాళ్ళలో అయితే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోవటం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది రెండోది హైపర్ థైరాయిడ్, అంటే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి. హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కువ శాతం మందిలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే వాళ్ళకి తగ్గించుకునే మెడికేషన్స్ వాడాలి. తక్కువ ఉత్పత్తి అయ్యే వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ పెంచి నార్మల్ రేంజ్లో వచ్చేటట్టు డోస్ అడ్జస్ట్ చేసుకుని మెడికేషన్స్ వాడాలి. ఏదేమైనా థైరాయిడ్ ఉన్నవాళ్ళు వన్స్ ఇన్ 3 to 6 months రెగ్యులర్గా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేయించుకుని దాన్ని బట్టి మెడికేషన్స్ వాడటం బెటర్. కొంతమంది హైపోథైరాయిడ్, అంటే థైరాయిడ్ తక్కువ ఉన్న పేషెంట్స్లో ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డి అండ్ కాల్షియం అబ్జార్ప్షన్స్ స్లోగా ఉంటుంది. సో దాని మూలాన బోన్స్ వీక్గా ఉండటం, ఫ్రాక్చర్స్ అవ్వటం ఇవన్నీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే సార్, ప్రతి మహిళకి ప్రెగ్నెన్సీ టైంలో వస్తే కొంతమందికి థైరాయిడ్ తగ్గదని చెప్పి కొంతమందికి అపోహ ఉంటుంది. ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేయాలంటారా? థైరాయిడ్ అనేది ఒక జబ్బు కాదు. బేసికల్లీ థైరాయిడ్ జబ్బు అనే ఇన్ ది సెన్స్ మనకి కంట్రోల్లో లేకపోయినప్పుడు గాయిటర్ అనే కండిషన్స్ అట్లా ఉంటాయి, కొన్ని క్యాన్సర్స్లోకి మారే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ రెగ్యులర్గా నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే మిగతా సమస్యలు, ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ సమస్యలు, మిగతా గైనకలాజికల్ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటాయి. జనరల్గా నార్మల్గా థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో మామూలుగానే కొంత మార్పు ఉంటుంది. సో రెగ్యులర్గా వాడే డోస్ కంటే కొంచెం డోస్ అడ్జస్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీలో ఇస్తూ ఉంటాం. Like and subscribe Eagle Health and Beauty.